సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విజయవంతంగా సాగుతోంది. సంక్షేమ రథసారథికి అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతున్నారు. మేమంతా సిద్ధం 12వ రోజు బస్సు యాత్ర ఇవాళ పల్నాడు జిల్లా గంటావారిపాలెం నుంచి ప్రారంభం కానుంది. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచెర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ చేరుకోనుంది. అక్కడ సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమూడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం అయ్యప్పనగర్ బైపాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడ మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. మా నమ్మకం నువ్వే, మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే కావాలి. దారి పొడవునా ఇదే నినాదం. హద్దులేని అభిమానం, అంతులేని ప్రేమ. ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా ఒకటే మాట, ఒకే బాట. సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అనూహ్య స్పందన. సీఎం జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండు టెండల్ని సైతం అభిమానులు లెక్క చేయటం లేదు. ఊరు వాడ ఏకమై తమ అభిమాన నేతకు ఘన స్వాగతం పలుకుతున్నారు. సీఎం జగన్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకెళ్తున్నారు. రైట్, రాత్రి బస్ చేసిన గంటవారిపాలెం వద్ద మా కరెస్పాండెంట్ అశోక్ ఉన్నారు. అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, చెప్పండి. సో బస్సు యాత్ర మొదలైందా? అవన్నట్టయితే ఎంతసేపట్లో మొదలు కానుంది? ఏంటి అక్కడ పరిస్థితి? అప్డేట్ చెప్పండి. మరికొద్దిసేపట్లోనే గంటావారిపాలెం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 12వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున గంటావారిపాలెంకి మహిళలతో పాటు పురుషులు కూడా చేరుకున్నారు. పూర్తిగా దాదాపు ఇప్పటికే ఎండ తీవ్రంగా ఉంది. అయినా సరే ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంతా మహిళలు ఉన్నారు, వారిని అడిగిస్తున్నాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? మాది గంటవారిపాలెం అండి. మా గ్రామంలో మా జగన్ అన్న బాగా మంచిగా చేశాడు. మా మామకు పింఛన్ ఇచ్చాడు. మా అత్తకి 18,000 ఇచ్చాడు. మాకు అమ్మఒడి ఇచ్చాడు. మాకు ఇల్లుకి పట్టా కాగితాలు ఇచ్చారు, ఇళ్ళ చోటు ఇచ్చారు. నాకు క్యాన్సర్ అండి, బిడ్డల సంచికి క్యాన్సర్ అయితే నాకు 3 ఆడపిల్లలు. మేము గుడిసెలో ఉంటున్నాం. మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము మాట్లాడుతున్నాం అండి. అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గంటవారిపాలెం నుండి వచ్చామండి. మాకు కూడా మా మామయ్య పింఛన్ ఇస్తాడు, అమ్మఒడి ఇచ్చాడు, మళ్ళీ రుణమాఫీలు తీసేశాడు. మళ్ళీ మాకు జగన్ అన్నే రావాలి. ఆయన చూడటానికే వచ్చామండి, చూడటానికే వచ్చాం. చూడాలి, ఆయన మళ్ళీ ఈసారి గెలవాలి, రావాలి. ఖచ్చితంగా మా అన్నే గెలవాలి. ఆయన చేసిన పనులకి ఆయన చూడటానికి వచ్చామండి. ఏం చేశారు మీకు? అన్ని మేలే చేశారండి. మాకు పట్టాలు ఇప్పించారు, నాకు ఆపరేషన్ అయితే చేయించారు ఉచితంగా. మాకు పిల్లలకు కానీ బుక్స్ కానీ పిల్లల అంగన్వాడి కానీ అన్ని ఏది తరుగు లేకుండా మాకు అన్ని చేశాడు. ఆయన మళ్ళీ రావాలి అనే అభిమానంతో ఆయన చూడటానికి వచ్చామండి. ఆయనకా మళ్ళీ మీరే రావాలి సార్ అని చెప్పబోతున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు అయితే తరలి వచ్చారు. మనం చూస్తున్నాం 95 సంవత్సరాల అవ్వ కూడా జగన్మోహన్ రెడ్డిని చూడటానికి దాదాపు 3 కిలోమీటర్ల నుంచి ఈ కర్ర వేసుకుని వచ్చింది. ఎందుకు వచ్చావమ్మా? జగన్ చూడటానికి. జగన్ చూడటానికి. ఆయన పింఛన్ ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, ఆయన చూడటానికి వచ్చా. ఏ ఊరు మీది? గంటవారిపాలెం. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చావా? ఈ కర్ర వేసుకుని అక్కడి నుంచి నడుచుకుంటా వచ్చి ఆయన చూడాలని వచ్చా. పూర్తిగా మనం చూస్తున్నాం దాదాపు 95 సంవత్సరాలు ఈ అవ్వకి 3 కిలోమీటర్ల నుంచి ఈ కర్ర వేసుకుని ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వచ్చింది. పింఛన్ ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, మా మనవడు, ఆయనకి కృతజ్ఞత తెలపడానికి వచ్చాను పూర్తిగా అని చెప్తూ ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? బొమ్మరాజుపల్లి, ఈపూర్ మండలం బొమ్మరాజుపల్లి. ఆ గ్రామం నుంచి 3 రోజుల నుంచి ఇక్కడే జగన్ గారి కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక్కసారన్నా చూడాలని. ఎండ ఎట్లా ఉంది? తీవ్రంగా 48 డిగ్రీలు కాస్తున్నా కానీ చెప్పులు లేకుండా కూడా మేము నిలబడి ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బొమ్మరాజుపల్లి. జగనన్న చూడటానికి వచ్చినాను. జగనన్న మళ్ళీ సీఎం అవ్వాలి. అమ్మఒడి, చేయూత, ఇళ్ల స్థలాలు, ప్రతి ఒక్కరి పేదోడు అందరికి మంచి చేయిస్తున్నాడు. మన రాష్ట్రానికి ఇలాంటి నాయకుడు కావాలి. మన అభివృద్ధి మళ్ళీ చెందాలంటే మన అభివృద్ధి చెందాలంటే మళ్ళీ రాజశేఖర కూడా తన ఈడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మన సీఎం అవసరం. కాబట్టి మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేయాలని, ఎంత దూరాన్ని జగనన్న కోసం పావాలని అతను వెనక మేము నడవడానికి వచ్చినాము. మేము మళ్ళీ జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం కోనూరు గ్రామం నుంచి వచ్చాము. జగనన్న మరి చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి తట్టుకోలేక మరి కొంతమంది దుష్ట ప్రసారం చేస్తూ మరి పింఛన్లు కూడా వచ్చే పింఛన్లు వారాంటి వ్యవస్థను కూడా తొలగించి ఇలాంటి వృద్ధులను కూడా ఇబ్బంది పెట్టిన చంద్రబాబుకి సరైన గుణపాఠం చెప్పడానికి ఆడవాళ్ళంతా కంకణం కట్టుకొని ఉన్నారు. అదేవిధంగా సిద్ధం సభ ఏ విధంగా అయితే విజయవంతమైందో సిద్ధం మేమంతా సిద్ధం అని చెప్పి అందరూ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేందుకు మరి ఎండలో
తప్పిస్తున్న ఎండలు ఉన్నాగు అప్పటికి కూడా జగనన్న కోసం చూసేందుకు మేమంతా కూడా జగన్ వైపు ఉంటాం. జగనన్న ముఖ్యమంత్రి చేసేంత వరకు ఆహర్నిశలు కృషి చేస్తామని కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. ఏమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మాదేల్చురన్న ఆ, 5 సంవత్సరాల నుంచి జగనన్న అన్ని పథకాలు ఇస్తున్నాడు కదా, మాకు ఒక అమ్మఒడి తప్పితే ఏమీ రాలేదన్న. అందుకని ఇవ్వాలని జగనన్నతో మాట్లాడదామని వచ్చాను. ఓకే అమ్మా, మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందండి, చేయూత కూడా వస్తుంది. మా కోళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా వచ్చినాయి. మా కోడల్ని వాలంటరీగా చేసి జగన్మోహన్ రెడ్డి ద్వారా మేము మేలు పొందుకున్నాం, లబ్ధి పొందుకున్నాం. అన్ని మంచి పనులే చేశాడు. జగనన్నే రావాలి, జగనన్నకి జై. అమ్మా మీరు అమ్మఒడి 3 సార్లు వచ్చింది. జగనన్న పథకం మా కోడలికి ఆపరేషన్ రూపాయలేదు మా చేతిలో, ఆపరేషన్ చేసుకున్నాం. జగనన్న చల్లని ఫ్యాన్ ఉంటే ఎవరు వద్దనరు, చల్లని ఫ్యాన్ కావాలి మాకు. ఫ్యాన్కే మా ఓటు, ఫ్యాన్కే వేస్తాం. ప్రార్థన చేస్తున్నా దేవుడికి, ఆయన ఆరోగ్యం కూడా చల్లగా చూడాలి దేవుడు, ఆయన కాపాడాలా. ఈ వాతావరణం అంతా చల్లగా ఉండాలి ఆయనకి, ఆయన బాగుండాలి మాకు. ఆ పేదల పెన్నిధులు ఆయన, పేదల దేవుడు ఆయన, మాకు కావాలి ఆయన. మళ్ళీ రావాలా, రుణమాఫీ 5 లక్షలు. మాకు అన్ని మేలు చేశాడు సార్. ఆ సారు జగనన్న మళ్ళీ రావాలి, మా కోరిక సార్తో మాట్లాడాలని. ఒక్క ఛాన్స్ ఇస్తే మేము ఇప్పుడు మాట్లాడతాం సార్. మీకేం పథకాలు వచ్చినాయి? మాకు అన్ని పథకాలు ఇచ్చాడు, మాకు అన్ని సహాయం చేశాడు. ఆ సార్ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. మేము ఆ సార్తో ఇప్పుడు మాట్లాడాలి, ఒక్క అవకాశం ఇస్తే మాట్లాడతాం. అందుకని మేము ఇక్కడ ఉన్నాం నిలబడి. ఒక్క ఛాన్స్ ఇస్తే మేము మాట్లాడతాం. 5 లక్షలు పోయింది మాకు, రుణమాఫీ 5 లక్షలు తీసేసాడు. మాకు అన్ని వచ్చినాయి. అమ్మఒడి 5 లక్షలు పోయింది మాకు. ఆయనే రావాలి మాకు, ఆయనే రావాలి. పూర్తిగా మనం ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున మహిళలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు కూడా తరలి వచ్చారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావాలి, ఎంతో మేలు చేస్తున్నారు కాబట్టి ఆయనకు అండగా ఉంటారు. మేమంతా పెద్ద ఎత్తున తరలి వచ్చినామని ఇక్కడ ఉన్న పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు చెప్తూ ఉన్నారు. ఓకే అశోక్.